అంటే ఎలా ఉంది అంటుంది. అన్నారు అనుకోండి, ఏ బాగుందంటే కొంపడిపోయింది ఏంటి అంటుంది. పలుకే బంగారామాయేనా అన్నారు. ప్రతి వాళ్ళు ఏ ఆ మాట అనలేవా అంటారు. ఏం ఇన్ని మీకు ఇచ్చిన వాడిని స్మరించకపోతే మరి వాడేమనుకోవాలి? ఊపిరి నువ్వు తీయట్లేదుగా, నిద్రపోయినప్పుడు వాడుగా తీస్తున్నాడు. భవతి ఉన్నావనడానికి వాడుగా కారణం, అందువల్ల కదా మిగిలినవన్నీ వచ్చాయి. మరి వాడిని స్మరించకపోవడం ఎంత కృతజ్ఞత. వాడిని ఒక్కదాన్ని ముందుకు పెట్టారనుకోండి, వాడిచ్చిన వైభోగం అన్నారనుకోండి. తప్పు పని చేస్తూ వాడిచ్చిందని చేయండి చూస్తాను. ఇది తప్పు పని అని తెలిసి వాడిచ్చిందని మీరు చేయగలరా? మీరు చేయలేరు. వాడిచ్చిందని చెయ్యాలంటే వాడిచ్చిందని చేసేవే మీరు చేయవలసి ఉంటుంది. అంతే, అయిపోయింది, జీవితం దిద్దబడిపోయింది అంతే. కాబట్టి సత్పురుష సహవాసం అన్నది ఎన్నడూ విడిచిపెట్టకూడదు. అసలు మంచి మాట వినడానికి ఎవరు సిద్ధంగా లేడో వాడే పతనం అయిపోతున్నాడని గుర్తు. వాడికి వినడానికి ఖాళీ ఉండదు, వాడు వినడం. కాబట్టి ఇప్పుడు ఈ అంగదుండి పట్టి సంహరించండి అన్నాడు. ఆయన భయపడలేదు, ఆయన అలా నించున్నాడు. ఎందుకు నించున్నాడో తెలుసా అండి? నన్ను పట్టగలిగిన మనగాడు ఉన్నాడు ఏంటి ఇక్కడ, ఇది ఆయన నమ్మకం. ఏదో 10 మంది వచ్చారు, చంకల్లో చేతులు పెట్టారు, ఆయన పట్టుకున్నారు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? వీళ్లతో సహా ఎగిరిపోయాడు. ఎగిరిపోయి ప్రాకారం మీద దిగితే ప్రాకారం బద్దలైపోయింది. ఇది ఆయన బలం. ఆయన బలం వాడికి తెలియదు. ఇప్పుడు కోతులు కోతులు అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఆ చంకల్లో ఉన్న వాళ్ళని అక్కడి నుంచి కిందకి విసిరి బారేశాడు. వాళ్ళందరూ మరణించారు. ఎవరిని చంపుతానన్నాడో ఆయన చేతిలో తన కింకర్లు చచ్చిపోయారు. ఆయన ఒక్క దూకి రాముడి దగ్గరికి వెళ్ళారు. అది రావణుడి యొక్క పరిస్థితి. రామా, చెప్తే వినేవాడు కాదు, కాబట్టి మనమే కదులుదాం ఇంకా అన్నారు. కాబట్టి ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, రావణుడి మీదకి రాముడు వెళ్ళడం అంటే రాముడు రావణుడిని చంపేశాడు అనకూడదు. చంపడం వినా మార్గం లేకుండా రావణుడు మూసేశాడు. ఇక ఉంచితే వాడి శరీరంతో తెచ్చుకునేది అప్రతిష్ట తప్ప ఇక వాడు సంపాదించే మంచి లేదు. కాబట్టి ఇక ఆ శరీరంతో వాడిని ఉంచడం అనవసరమని ఈశ్వరుడు విడిపించాడు. ఇప్పుడు రాముడు రావణుణ్ణి సంహరించడం కారుణ్యానికి పరాకాష్ట. తన భార్య కోసం చంపాడని మీరు అంటారా? ఇది ఆయన ధర్మం. ఇది రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం. రేపు యుద్ధం ప్రారంభం అవుతుంది. ఇవాళ సంతోషంగా అలా ఉండనివ్వండి. ఇవాళ ఎందుకు మొదలు పెట్టడం చీకటి పడ్డాక రాక్షసుల్లాగా?